అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోకసభ, రాజ్యసభకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీకు తెలియజేయాలనుకుంటున్నా. లోకసభలో గరిష్టంగా లోకసభలో గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు అంటే ఎక్కువ మంది ఎంతమంది ఉండొచ్చు అనే విషయానికి వస్తే 552 మంది గరిష్టంగా లోకసభలో ఉండొచ్చు. కానీ ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది ఉన్నారు అని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అంటే 2026 ఫిబ్రవరి ఈనాటికి ప్రస్తుతం 543 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభ చూసుకున్నట్లయితే రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు అంటే 250 మంది ఎంపీలు గరిష్టంగా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం రాజ్యసభలో ఎంతమంది ఉన్నారంటే 245 మెంబర్సు ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నారు. అదేవిధంగా లోక్సభకి ఎవరినైనా నామినేట్ చేయొచ్చా? నామినేట్ అంటే రాష్ట్రపతి ఎవరినైనా నామినేట్ చేయొచ్చా అన్నట్లయితే ఒకప్పుడు ఇద్దరిని నామినేట్ చేసేవాళ్ళు రాష్ట్రపతి. ఆంగ్లో ఇండియన్స్ని ఒక 2 మెంబర్స్ని రాష్ట్రపతి నామినేట్ చేసేవాడు. ప్రజెంటు దీన్ని 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2025 సంవత్సరంలో దీన్ని ఏం చేశారు, ఈ ఇద్దరిని నామినేట్ చేయడం రాష్ట్రపతికి ఆ అవకాశం ఇవ్వకుండా రిమూవ్ చేశారు. అదేవిధంగా రాజ్యసభలో అలా చేయొచ్చు అని చూసుకున్నట్లయితే రాజ్యసభలో ఏకంగా 12 మందిని 12 మెంబర్స్ని రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేయొచ్చు. ఈ 12 మందిని ఎవరు నామినేట్ చేయాలి, ఏ రంగాల వాళ్ళని నామినేట్ చేయాలన్నట్టయితే 4 రంగాలలో ముఖ్యమైన ఇంపార్టెంట్ వ్యక్తుల్ని నామినేట్ చేయొచ్చు. అందులో ఒకటి సాహిత్యం. సాహిత్య రంగంలో ఆరితేరిన వారిని, గొప్పవారిని, కళలు రంగంలో, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మరియు సామాజిక రంగంలో వారిని కూడా నామినేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 4 రంగాలలో రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేయొచ్చు అని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్తుందంటే ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 రాజ్యాంగంలో 80 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి 12 మందిని 4 రంగాలలో ప్రముఖుల్ని ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ద్వారా నామినేట్ చేయొచ్చు అనే అంశాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఇంకొకటి ప్రజెంటు స్టేట్స్ నుండి అంటే రాష్ట్రాల నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని అబ్జర్వ్ చేసినట్లయితే 524 మంది రాష్ట్రాల నుండి, అదేవిధంగా యూటీస్ 19 మంది, యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 19 మందిని ఎన్నుకుంటున్నారు ఓటుల ద్వారా. స్టేట్స్లో 524, మొత్తం 543 మంది. ఇది లోక్సభకు సంబంధించి. అదేవిధంగా రాజ్యసభలో చూసుకున్నట్లయితే రాష్ట్రాల నుండి 225 మంది, రాష్ట్రాల నుండి స్టేట్స్ నుండి 225 మందిని ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా 8 మెంబర్స్ను యూటీ కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎన్నుకుంటున్నారు. ప్లస్ మీకు తెలుసు 12 మెంబర్స్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారనే విషయం మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. ఓవరాల్గా ఇక్కడ మీకు ఒక నెంబర్ వస్తుంది 245. ఇది లోక్సభకు సంబంధించి, రాజ్యసభకు సంబంధించి మనం ముఖ్యంగా నేర్చుకునేది అనమాట. ప్రస్తుతం ఏపీలో లోక్సభకు సంబంధించి ఎంతమంది ఉన్నారు అని అన్నట్లయితే 25 మెంబర్స్ ఉన్నారు. అదే రాజ్యసభకు సంబంధించి 11 మంది ఉన్నారు అన్నమాట. లోక్సభలో పదవీ కాలమేమో 5 ఇయర్స్, రాజ్యసభలో పదవీ కాలం 6 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ లోక్సభలో మీరు ఎన్నిక అవ్వాలంటే మీకు 25 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అదే రాజ్యసభలో మీరు ఎన్నిక అవ్వాలంటే 30 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. ఇక్కడేమో స్పీకర్ ఉంటారు, ఇక్కడేమో
చైర్మన్ ఉంటారు, ఇక్కడేమో చైర్మన్ ఉంటారనమాట. ఇది ఓవరాల్గా లోక్సభకు సంబంధించి, రాజ్యసభకు సంబంధించి చాలా క్లుప్తంగా, ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయాలని మీకు తెలియజేయడం జరిగింది. మొదటి లోక్సభ స్పీకర్ ఏమో జివి మౌలంకర్, మొదటి రాజ్యసభ చైర్మన్ ఏమో సర్వేపల్లి రాధాకృష్ణన్. థ్యాంక్ యూ.